బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫలితాలను అంగీకరిస్తున్నారని, పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని కమలా హారిస్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫలితాలపై ఆమె తొలిసారిగా స్పందించారు. వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీ వేదికగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుందన్నారు. అయితే దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైందేనని చెప్పారు. ఇది ఆశించిన ఫలితం కాదు, దీనికోసం మనం పోరాడలేదు, కానీ దీన్ని అంగీకరించాల్సిందేనని చెప్పారు. ఎన్నికల్లో పోటీ పడిన తీరుపై గర్వంగా ఉందన్నారు. ప్రజలందరి స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫలితాలను అంగీకరిస్తున్నారని, పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని కమలా హారిస్ అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫలితాలపై ఆమె తొలిసారి స్పందించారు. వాషింగ్టన్ డీసీలోని హోవర్డ్ యూనివర్సిటీ వేదికగా తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వేచ్ఛ కోసం శ్రమించాల్సి ఉంటుందన్నారు. అయితే దేశం కోసం చేసే పోరాటం ఎప్పుడూ విలువైందేనని చెప్పారు. ఇది ఆశించిన ఫలితం కాదు, దీనికోసం మనం పోరాడలేదు, కానీ దీన్ని అంగీకరించాల్సిందేనని చెప్పారు. ఎన్నికల్లో పోటీ పడిన తీరుపై గర్వంగా ఉందన్నారు. ప్రజలందరి స్వేచ్ఛ, న్యాయం, అవకాశాలు, గౌరవం కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు.